బాబోయ్ నీకైతే ఎవరో ఒకరు కొడతారు, అదే వంశంలో మాకెవరు కొడతారు. అందుకే సంతకాడు ఒక ఆయనకి 10 రూపాయలు ఇచ్చా కొట్టమని. కొట్టాడా? ఆయన నా కొట్ల మా పక్కన వాళ్ళు కొట్టాడు. మంచి పని చేశాడు. మేము ఒకటి పెట్టుకున్నాం. ఏమిటి చింతపండు కొట్టా? ఉల్లిపాయలు కొట్టు. నేను ఎప్పుడు కొట్లు కొడవ 2 కూడా తెలియదు. బందరు మచిలీపట్నం బృందావన్ టాకీసులో పెట్టుకున్నాం. అందరూ మచిలీపట్నం 2 ఒకటే. ఎవరన్నారు? అందరూ అనేది. మొన్న సునామీ వచ్చినప్పుడు విడదీశారు బందరు ముసలోళ్ళకి మచిలీపట్నం పిల్లలకి. అందులో నాటకాలు పూటకాలు రికార్డింగ్ డాన్సులు ఇలా నేను చేసుకున్నాం. నాటకాల పేరు చెప్పనా? చెప్పండి. ఈ రాత్రికి రా. ఏంటే మా అమ్మని పంపిస్తారా? ఎక్కడుంది మీ అమ్మ? ఇంట్లో. ఇంట్లో లేదు. ఆ ముక్కు సత్యనారాయణ గారు తీసుకుపోయారు. తెల్లారగా 5 గంటలకు రాదు, ఇంకా 3 గంటల అమ్మను అడ్డం పెట్టుకుని బతకబాకండి. సశక్తి కష్టపడి బతకడం నేర్చుకోండి. ఆ స్వామివారు మెత్తపోయిన 150 ఇచ్చే అభిమానులను మెచ్చుతారు. ఏ నాటకం పేరేది? బాగాలేదు. బాగాలేదు. ఇంకోటి చెప్పనా? తల్లి పుష్పవతి పిల్ల గర్భం. ఇది నాటకం పేరే. బాగాలేదు. ఇది బాగోలేదు. నేను చెప్తా, నేను బూతులు మాట్లాడతారేంటి? ఏంటి కొడుతున్నా? ఏంటి బూతులు అయ్యి? మరి నాటకాల పేర్లు అయ్యి బాగా ఏంటి కొడుతున్నావు? ఏంటి మీరు ఇద్దరికి ఒక్కసారి పెట్టేస్తా. ఏమిటి అలా రా దారికి? పాట పాడమంటే పాడండి. ఇది మీ టైం, మీరే పాడాలి. ఇప్పుడు వరకు చూడలేదు. ఇంతకు ముందు చూస్తూ వాళ్ళతో వచ్చేది. ఈ భ్రాంతి పుట్టేలాగా వారానికి ఎన్నిసార్లు వేయించుకుంటా గాజులు. ఇదండి సంగతి. గాజులు కనపడటం చాలు పిల్లలతో పిలుచుకోవడం. ఏమిటది? గాజులు కనపడతారా? పిలుస్తారా? కింద కంబడేసి కూర్చోబెట్టి పసగా చెయ్య. ఏ కాలంలో ఉన్నారండి మీరు? ఇప్పుడు ఎక్కడ చూసినా ఫ్యాన్సీ స్టోర్లే. ఏ చీర కా చీర మ్యాచింగ్ గాజులు ఇంటికి తెచ్చుకుని మాకు మేమే వేసుకునేది గాజులు. ఆన్లైన్ షాపింగ్ మాకు మేమే కరెక్ట్ గా చూసుకుని మ్యాచింగ్ చేస్తాం. సెల్ఫ్ సర్వీస్. నా ఉల్ల డబ్బులు చాటు చేత చూడకంటే మీ సైజ్ చూసి మీరే బావగారు రూపాయల వర్షం కురిపిస్తారే. చిత్ర చినుకులారాలి చినుకులారాలి మధురుగా సాగి
ఉన్నట్టుంది. ఐ లవ్ యూ. నువ్వు డబ్బులు వేసావా? వేసే ప్రయత్నంలోనే ఉన్నా. మీరా మీరు అప్పి ఒకటమా? ఇదేదో దేశం తిరగబడిపోద్ది. ఎవరండి? దొడ్డ సూరయ్య. దొడ్డ సూరయ్య. దొడ్డ సూరయ్య గారు, బజ్జల నాయుడు గారు. ఆయన బజ్జల నాయుడు గారు మరి గతంలో శ్రీహరి పాత్ర ఆడారు, నేను కూడా ఆడాను ఆయనతో. ఆయన నన్ను ఆస్వాదిస్తూ సుబ్బిశెట్టి గారు భవిష్యత్తులో డబ్బులు లేక ఇబ్బంది పడి చింతామణి గారి ఇంటికి వెళ్ళటం మానేస్తారేమో, మీరు మానొద్దు, మీరు చేస్తున్న పని మహాయజ్ఞం లాంటిది. మహాయజ్ఞం మధ్యలో ఆడితే మహాపాపం. మీరు ఎడుతూనే ఉండండి, మేము ఇస్తూనే ఉంటాను. ఒక 100 రూపాయలు కాలేజీ నేను ఒక సమిధిని అయిపోతానని ఒక 100 ఇచ్చాడు. వారికి మా కళాభివందనాలు. దొడ్డ సూరయ్య గారు శ్రీహరి పాత్రధారి నన్ను నా కళను మెచ్చి నాకు 100 రూపాయలు బహుకరించినారు. ఇలాంటి రూపాయలు వారికి అనేకం కలగజేయాలని ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు వారికి వెళ్ళి ఉండాలని మనసులో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఓ కళాభిమాని వారు ఇక్కడి వారు కాదు, నాటకం కూడా డైరెక్ట్గా చూడడం లేదు, యూట్యూబ్లోనే చూస్తారు. ఈవని సూర్యనారాయణ గారు ఇస్రోలో అంటే శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ సెంటర్లో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ వారు, నాకు యూట్యూబ్ ఫాలోవర్. ఆయన ఈరోజు ఈ నాటకాన్ని ఇక్కడ చూస్తూ ఇందాకే ఫోన్పే ద్వారా ఒక 500 రూపాయలు నాకు పంపించారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నాటకం ప్రత్యక్షంగా చూసి డబ్బులు చదివించడం అనేది వేరు, యూట్యూబ్లో చూసి ఒక కళాకారుని మెచ్చి ఇవ్వడం అనేది వేరు. ఆ భక్తాంజనేయ స్వామి వారు వారికి వారి కుటుంబానికి ఇటువంటి రూపములు అనేకములు కలుగు చేయాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నా. గట్టిగా కొట్టాలి చప్పట్లు. ఎందుకంటే నేరుగా చూసే మీరివ్వడం వేరు, ఎక్కడో ఉన్న వారు ఇవ్వడం వేరు. ఎందుకంటే నాటకాలు అనేవి భగవంతుని సన్నిధిలోనే ప్రదర్శింపబడతాయి. కళాకారులంటే గంధర్వాంశతో పుడతారు, వారు ఒక కళా అంశ వాళ్ళలో ఉంటుంది. వాళ్ళ నోటి నుంచి ఆశీర్వాదం తీసుకుంటే వారి కుటుంబానికి మంచి జరుగుతుందని నమ్మే వ్యక్తుల్లో ఆయన మొట్టమొదటి వారు. ఇక్కడే కాదు, ఎక్కడ నాటకం జరిగినా పంపిస్తారు. ఈరోజు చెప్పమని చెప్పారు భక్తాంజనేయ స్వామి వారి సన్నిధిలో, నా పేరు చెప్పమ్మా అని చెప్పి ఒక 500 రూపాయలు నాకు ఫోన్ చేసి చెప్పారు చెప్పమని. అందుకే చెప్తున్నాను, వారికి వారి కుటుంబానికి ఆ భక్తాంజనేయ స్వామి వారి ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లవేళ్ళ వెన్నింటి ఉండాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. నాటకంలోకి వెళ్ళిపోదాం. రైట్ రైట్. ఇప్పటికి వెయ్యలేదా? చేసే ప్రయత్నంలో ఉన్నా. ఎక్కడున్నారు? ఒక కండిషనే, ఏంటండి? పై జేబులో కావాలా పక్క జేబులో కావాలా? పై జేబులో అంటే పక్క జేబులో ఉండండి. ఇంకో నాన్నగారు వచ్చారు. కోసి ముండ చోటు చదవండి, మీకు మనీ ముఖ్యం కదా. కళాభిమానులు వడ్డీ కనకప్రసాద్ గారు మా ముగ్గురిని అభినందిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చారు. గట్టిగా కొట్టాలి చప్పట్లు. వారికి వారి కళా హృదయానికి శతకోటి కళాభివందనాలతో పాటు ఆ భక్తాంజనేయ స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వారికి మా కళాభివందనాలు. పెచ్చెట్టి రామకృష్ణ గారు.